తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా 2 మాటలే వినపడుతున్నాయి. అమరావతి, పోలవరం. ఆ రెండిటిని ఆయన సవాల్‌గా తీసుకున్నారు. పోలవరం ఏమో కొన్ని టెక్నికల్ అంశాలు వాటన్నిటి దృష్టితోటి అది కొంత పెండింగ్‌లో పడింది. అంతేకాకుండా ఈ వర్షాకాలం అయిపోయాక గాని దాని పని ప్రారంభించడానికి వీల్లేదు. అందుకని ఇక ఆయన అమరావతి మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. మొన్న బడ్జెట్‌లో ఏమి ఇవ్వకపోయినా సరే ఒక 12,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ నుంచి కొంత రుణం రూపంలో ఇప్పిస్తామని చెప్పేసేసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చెప్పారు. అట్లాగే ఇప్పుడు అమరావతికి సంబంధించి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక ఇబ్బందులు క్రియేట్ చేశారు. అక్కడ R5 జోన్ క్రియేట్ చేయటం, అట్లాగే అంతకుముందున్న పరిధిని తగ్గించి ఇక్కడున్న కొన్ని గ్రామాలని మంగళగిరి పంచాయతీలో మున్సిపాలిటీలో కలపటం, ఇట్లా కొన్ని అవరోధాలు క్రియేట్ చేశారు. అట్లా కొన్ని బిల్డింగ్స్ అన్ని కూడా అది నీళ్ళల్లో వరద నీటిలో మునిగిపోయి ఉండటం, ఇట్లాంటి సమస్యలన్నీ ఉన్నాయి. మళ్ళీ నిన్న కొత్తగా ఒక అమరావతి మీద ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఐఐటి నిపుణులు పిలిపించి ఇప్పటివరకు కన్స్ట్రక్షన్ ఆగిపోయిన నిర్మాణాలు వాటి యొక్క పటిష్టతని వీటన్నిటిని పరిశీలిస్తూ తర్వాత దీని మీద ఇప్పుడు అసలు అమరావతికి సంబంధించి ఒక సమీక్ష జరిపారు. అంటే ఈ సమీక్షలో ఇప్పుడు మనకి కనిపిస్తుంది ఏంటంటే అమరావతిని ఒక మనీ స్పిన్నింగ్ మ్యాగ్నెట్ కింద మార్చాలి అనేసి ఆయన చంద్రబాబు నాయుడు అంతరంగం కింద ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా చూసినా సరే నిధులు రావటం కానీ కంపెనీలు రావటం కానీ ఇవన్నీ జరగటం కష్టం కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు ఒక 130 కంపెనీలు ఇక్కడికి వస్తాయి లేదా సంస్థలు ఇక్కడికి వస్తాయి అనుకున్న వాళ్ళందరికీ కూడా 2 ఏళ్ల లోపల వాళ్ళు రావటం అనేది డిసైడ్ చేసుకోవాలని వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని జరిగినాయి. ఇవన్నీ జరిగిన నేపథ్యంలో అమరావతిని ఒక మనీ స్పిన్నింగ్ మ్యాగ్నెట్ కింద చంద్రబాబు నాయుడు మార్చుకోగలరా? ఈ అంశాన్ని మనం ఇప్పుడు ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ వివేలన్ శాస్త్రి గారితో చర్చిద్దాం. శాస్త్రి గారు నమస్తే అండి. నమస్కారం అండి. నిన్న అమరావతి మీద ఒక ముందడుగు పడింది. అంటే రకరకాల సమీక్షలు, రకరకాల అంశాల మీద సమీక్షలు జరిగినాయండి. ఇంత ముందు కూడా అక్కడ హ్యాపీ నెస్ట్ అని చెప్పి ఒక పెద్ద వెంచర్ స్టార్ట్ చేస్తే దానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. అమరావతి చుట్టుపక్కల కూడా అమరావతి వస్తుందని చెప్పేసి చాలా మంది పెద్ద పెద్ద టవర్స్ అవన్నీ కూడా నిర్మాణం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి కూడా రియల్ ఎస్టేట్ వెళ్ళారు. అక్కడ కొంత రియల్ ఎస్టేట్ లేకపోతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అయింది. అదంతా కూడా 5 ఏళ్లలో ఆగిపోయింది. మొత్తంగా కూడా కుప్పకూలింది. మళ్ళా ఇప్పుడు కుప్పకూలిన దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైకి లేపడానికి ట్రై చేస్తున్నారు. అదే నిన్నటి సమీక్షకు సంబంధించిన జరిగిన సమీక్ష పైన మీ అభిప్రాయంతో మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. నిన్నటి సమీక్షని మనం చూసినట్లయితే మళ్ళీ ఒక విధంగా మొమెంటం ఈ అమరావతి గురించి తీసుకురావడం అనేటువంటిది జరుగుతోంది. అది ఒక విధంగా చెప్పాలంటే సంతోషదాయకమైన విషయంగానే మనం చెప్పాలి. ఎందుచేతంటే గత ప్రభుత్వంలో అంటే 2019 నుంచి 2024 మధ్యలో ఎప్పుడైతే ఈ అమరావతికి ఇంపార్టెన్స్ తగ్గించి ఒక పక్కన పెట్టడం జరిగిందో, దాని యొక్క ఇంపార్టెన్స్ డైల్యూట్ చేయడం జరిగిందో, 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి దాని తర్వాత మళ్ళీ ఒక క్లారిటీతో మన రాష్ట్రానికి ఒకే ఒక రాజధాని అమరావతి అనేటువంటి భావంతో పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ కూడా మళ్ళీ పునరుద్ధరీకరించడంలో వాళ్ళు పడుతున్న శ్రమని మనం అభినందించాలి. అంతేకాకుండా నిన్న ముఖ్యంగా మనం చూసినట్లయితే నిన్న వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ లోను, ముఖ్యంగా ప్రెస్ రిలీజ్ లోను వాళ్ళు చేసిన బుల్లెట్ పాయింట్స్ ని మనం చూసినట్లయితే ఒకసారిగా రాజధాని భూములు ఇచ్చిన రైతులకి మరో 5 ఏళ్లు కౌలు పొడిగింపు, ఇది కూడా మనం ఒక పాజిటివ్ స్టెప్ గా చూడాలి. ఏం చేస్తుందంటే ఎవరైతే రైతులు ముందుకొచ్చి భూముల్ని ఇచ్చి వాళ్ళకి డెవలప్డ్ అయిన ప్లాట్లని ఎప్పుడో ఇస్తారనేటువంటి యాంటిసిపేషన్ తో ముందుగానే ఏమి రెమ్యూనరేషన్ లేకుండా వచ్చిన వాళ్ళకి ఈ విధంగా కౌలు ఇవ్వడం అనేటువంటిది కొంతవరకు కూడా ఒక వెసులుబాటు కల్పించడం, ఆ వెసులుబాటుని ఒక 5 ఏళ్ళు మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం అనేటువంటిది కూడా ఒక పాజిటివ్ స్టెప్ గానే చెప్పాలి. అది ఒక మంచి ఆలోచనగా మనం గుర్తించాలి. అంతేకాకుండా గతంలో ఏదైతే ఈ రేడియస్ అమరావతి యొక్క పరిధి ఏదైతే ఉండేదో దాన్ని జగన్ గవర్నమెంట్ తగ్గించినప్పటికీ కూడా మళ్ళీ ఆ పాత రేడియస్ ని, ఆ పాత పరిధిని మళ్ళీ మనం కన్సిడర్ చేస్తాము అని చెప్పి గవర్నమెంట్ చెప్పిన విషయాన్ని కూడా
ఒక పాజిటివ్ డెవలప్మెంట్ గానే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా కనెక్టివిటీ విషయంలో అమరావతి ఒక మూల ఉందని చెప్పి ఏదైతే ఒక ఇది రూమర్ కానీ లేకపోతే ఒక ఒక అపనింద అభిప్రాయం అపనింద లేకపోతే అభిప్రాయం జనరేట్ చేయడం జరుగుతుందో దాన్ని ఛేదించేలాగా NH-16 కలిపేలాగా అమరావతి నుంచి ఇంకొక 4 రోడ్లను కూడా అభివృద్ధి చేయాలనుకోవడం అనేటువంటిది అది వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ డెవలప్మెంట్. దీన్ని యాక్చువల్ గా ప్రయారిటీ మీద తీసుకోవాలి. ఎందుచేతంటే ఎప్పుడైతే NH-16 కలుపుతుందో అమరావతి నుంచి 4 రోడ్లతో అభివృద్ధి చేస్తారో దానికి కనెక్టివిటీ బాగా పెరిగి అది కూడా మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఆ మెయిన్ స్ట్రీమ్ లో రప్పించడం అనేటువంటిది ఇంపార్టెంట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సో నా ఉద్దేశం ప్రకారం దాన్ని హై ప్రయారిటీతో కన్సిడర్ చేసి దాన్ని ఫస్ట్ దాన్నే ప్రారంభించవలసిన అవసరం కూడా ఉందని గమనించి ముందుకెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉందండి. అంతేకాకుండా అమరావతికి కంపెనీస్ ని రప్పించడానికి ఇప్పుడు ఏ రకమైన అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు పెట్టిన ఎఫర్ట్లు ఏంటి, ముందు ఏ రకమైన ఎఫర్ట్లు పెట్టారంటారు? అంటే ఈ మధ్యన కొన్ని ఇండస్ట్రీ హౌసెస్ ని చంద్రబాబు నాయుడు గారు అడ్రస్ చేసిన సమయంలో మళ్ళీ ఆ ఇండస్ట్రీ హౌసెస్ ని రీఇన్వైట్ చేయడంలో ఆయన చూపించిన ఇంట్రెస్ట్ కి ఆ ఇండస్ట్రియలిస్టులు ఇంప్రెస్ అవుతున్నారు. వాళ్ళు కొంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారు, పాత వాళ్ళు కూడా వాళ్ళు ముందుకు రావడానికి ఉత్సుకత చూపిస్తున్నారు. అయితే చాలా మందిలో ఉన్న భయం ఏంటంటే మళ్ళీ ఒకవేళ 5 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏ కారణం చేతనే ఓడిపోతే అప్పుడు ఇదే జగన్ వచ్చి మళ్ళీ జగన్ పాలసీ చేంజ్ చేస్తే మా గతి ఏంటి, మా పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక చర్చ విషయం అపోహ అనేటువంటిది ఇండస్ట్రియలిస్టుల మైండ్ లో కూడా ఉంది. అంచేత ఆ అపోహను దూరం చేయవలసిన బాధ్యత మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఉంది. అదే విధంగా ఆ అపోహ దూరం అయ్యేట్లుగా సహాయం చేయవలసిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా ఉంది. ఎంచేతనంటే దీనికి ఒక ప్రాపర్ నోటిఫికేషన్ ద్వారా ఏదైతే గతంలో జరగలేదని నెపాల్ పెట్టారో అటువంటి నెపాల్ ఇంక ఈ ఫ్యూచర్ లో ఉండేటట్టుగా కాకుండా అదే విధంగా క్యాపిటల్ ని ఇంకా ఆల్టర్ చేయము, ఇది ఇర్రివోకబుల్, ఇదే క్యాపిటల్ రాష్ట్రానికి అనేటట్లుగా చర్యల్ని ఫస్ట్ చేపడితే అది కాన్ఫిడెన్స్ బూస్టర్ కింద పనిచేసి ఎక్కువ మంది ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు తప్పకుండా వచ్చి నిర్భయంగా పరిశ్రమలు పెట్టడానికి కానీ వాళ్ళ ఆఫీసులు పెట్టడానికి కానీ వాళ్ళు అక్కడ అమరావతిలో తమ ఫుట్ ప్రింట్ ని స్టార్ట్ చేయడానికి కానీ వీలు పడుతుందండి. రాజధాని మార్చకుండా ఉండే విధంగా కొత్త చట్టం తీసుకురావాలంటే దానికి ఏదో రాజ్యాంగ సవరణ అవసరమనో లేదంటే ఒక అత్యున్నత స్థాయిలో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఒకటి వచ్చిందండి ఆ మధ్యలో. దాని మీద ఏం చెప్తారు మీరు? కరెక్ట్. ఇప్పుడు ఈ చాలా మంది చెప్పేది ఏంటంటే ఈ అమరావతి అనేటువంటిది ఒక ఈ విభజన బిల్లుకి లోబడి అమరావతిని క్యాపిటల్ గా చూస్ చేశారు. అంచేత అమరావతికి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రికగ్నిషన్ లేదు అన్నట్లుగా గత గవర్నమెంట్ లోని వ్యక్తులు చెప్తూ వచ్చారు. సో ఇదే నేపథ్యం వాళ్ళు రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు ఏ కారణాల వల్ల అయినా కానీ కూడా గవర్నమెంట్ కోల్పోయినట్లయితే 2029లో మళ్ళీ జగన్ ను ఈ మూడు రాజధానులు కానీ అయితే 2 రాజధానులను కానీ 4 రాజధానులను కానీ ఎందుకు తేడు అనేటువంటి సమస్య ప్రతి వాళ్ళ మైండ్ లోనే ఉంది. దానికి గాను చంద్రబాబు నాయుడు గారు చేయవలసింది ఏంటంటే ఇది ఇర్రివోకబుల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఒకటే రాజధాని అనేటువంటి ఒక స్టేట్ లెజిస్లేషన్ ను పాస్ చేసి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ చేత కూడా పార్లమెంట్ లో అప్రూవ్ చేయించి అదే రాష్ట్రపతి యొక్క ఆమోద ముద్ర వేయించి దానికి గెజిట్ నోటిఫికేషన్ లాంటిది ఇప్పిస్తే ఆ శాంక్టిటీని మనం ఒక స్టాంప్ కింద చూపించి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని ఇంక ఇర్రివోకబుల్ అని చెప్పి ఒక అభిప్రాయం అనేటువంటిది రప్పించవలసిన అవసరం ఎంతనే ఉంది. లేకపోతే ఈ గవర్నమెంట్ లో ఈ పొలిటికల్ చేంజెస్ ఏవైతే వస్తూ ఉంటాయో వాటిని చూసి ఇండస్ట్రియలిస్టులకి మరి కంటిన్యూటీ లేకపోయినట్లయితే
వాళ్ళు దెబ్బతినే అవకాశం ఉంది. అందుచేతనే ఆ భయంతోనే కొంతమంది జంకుతున్నట్టుగా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. కానీ వాళ్ళందరికీ కూడా ఇంట్రెస్ట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ గా ఉండి అక్కడికి వెళ్ళి మనం ఏదైనా చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంది. బికాజ్ హీఈస్ అన్ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ చీఫ్ మినిస్టర్ కాబట్టి. సో సో అది ఆయన ఈ చట్టపరంగా కావస్తే ఒక లెజిస్లేషన్ పాస్ చేసి మళ్ళీ స్టేట్ అసెంబ్లీలో దాన్ని మళ్ళీ మోడీ గారి దగ్గర తీసుకెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ఈవెన్ కాంగ్రెస్ కూడా దీని పేరేంటి దీనికి సపోర్ట్ చేస్తుంది. ఆ సపోర్ట్ తీసుకుని ఆ లెజిస్లేషన్ పాస్ చేయించవలసిన అవసరం ఉంటుందండి. ఏంటి క్యాపిటల్ గా రికగ్నైజ్ చేస్తూ సెపరేట్ గా. అదే అండి, ఇప్పుడు ఐకానిక్ బిల్డింగ్స్, కొన్ని బిల్డింగ్స్ అన్ని నీళ్ళల్లో ఉండిపోయినాయి. వాటి స్ట్రెంగ్త్లు అవి కూడా వాటి పటిష్టత వాటిని కూడా ఐఐటి ప్రొఫెసర్లతోటి పరీక్ష చేయిస్తున్నారండి. అవన్నీ పనికొస్తాయి అంటారా? అంటే ఇప్పుడు ఇక్కడ వాద ప్రతివాదనల్ని మనం పక్కన పెట్టి ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో ఉన్న టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ తో అంత భయంకరమైన డిగ్రేడేషన్ లేకపోతే అంత భయంకరమైన ప్రాబ్లమాటిక్ ఇష్యూస్ ఆ ప్రాంతంలో లేవు కదా. ఆ ప్రాంతంలో లేనప్పుడు అది ఇంకా ఏది పనిచేయని ప్రాంతం, ఏదో ఒక కీకారణ్యంలోకి వెళ్ళి మనం ఏదో స్టార్ట్ చేస్తున్నట్టుగా భయావహ వాతావరణం లేనప్పుడు ఇవన్నీ కూడా మనం ఊరికనే పై వీళ్ళు చేసే ఆరోపణల కింద మనం భావించాలి. కానీ నా ఉద్దేశం ప్రకారం నేను కూడా పర్సనల్ గా వెళ్ళి చూసా బిల్డింగ్స్, నేను అవి స్ట్రాంగ్ గానే ఉన్నాయి యాక్చువల్ గా. ఓకే, అయితే అక్కడ కొంతమంది చెప్పేది ఏంటంటే ఇవి ఈ భూమిలోకి కుంగిపోయే అవకాశం ఉంది అని చెప్తూ ఉంటారు. బట్ కానీ టవర్స్ కన్స్ట్రక్ట్ చేసినాయి, అవి పునాదులు అంటే కింద 4-5 ఫ్లోర్స్ లోపలే ఉన్నాయి. వరద నీళ్లు వాటికి చేరటం వల్ల ఐరన్ అది తుప్పుపట్టి అది దెబ్బతింటుంది అనేది ఇష్యూ ఉంది. కానీ దానికి టైమ్లీ ఎప్పటికప్పుడు మళ్ళీ రెనోవేట్ చేయడం. కొంతమంది అంటే నాగార్జున సార్ మొత్తం ఆ పిల్లర్స్ అన్ని దాంట్లోనే ఉన్నాయి కదా, సిమెంట్ కి వాటర్ ఏంటి స్ట్రెంగ్ అయ్యిద్దని కొంతమంది చెప్తున్నారు. మరి నిపుణులు ఏం చెప్తారో చూడండి. కరెక్ట్. అది ఓన్లీ అపోహ అండి. అది ఓన్లీ అపోహ. ఇప్పుడు మీకు బాంబేలో చూసినట్లయితే, బాంబేలో సముద్రంలో మీకు ఇంకా రివర్ లో అయితే మీకు మంచి వాటర్ ఉంటుంది, సాల్ట్ వాటర్ కూడా వస్తూ ఉంటుంది. కానీ సముద్రంలో అయితే సాల్ట్ వాటరే ఉంటుంది ఎప్పుడు కూడా మీకు. బాంబేలో ఇప్పుడు మీకు సముద్రంలోంచి అటల్ బిహారీ సేతు కట్టారు. ఓకే, మరి దాంట్లో కూడా ఐరన్ ఉపయోగించారు, సిమెంటే ఉపయోగించారు, ఇంకేం ఉపయోగిస్తారు? అదే విధంగా వెస్టర్న్ వేలో బాంబేలో మళ్ళీ అక్కడ ఇది ఒక స్టేట్ బ్రిడ్జ్ కట్టారు. ఓకే, సో ఆ విధంగా చేసినప్పుడు ఇటువంటివన్నీ కూడా లేనిపోయిన అపోహలు తప్పిస్తే వాటికి స్ట్రెంగ్త్ కావస్తే మళ్ళీ వేయాలి, మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఉదాహరణ చెప్తాను. ఓకే, బాంబేలోనే ఒక ఉదాహరణ చెప్తా. బాంబేలోనే 15 years బ్యాక్ కట్టిన ఒక ఫ్లైఓవర్ కి ఇలాగే ఐరన్ దాంట్లో రస్ట్ పట్టి గివప్ చేసేసినట్లయితే, సిమెంట్ నుంచి గివప్ చేసేసినట్లయితే ఇక్కడ ఇంజనీరింగ్ మార్వెల్ చేశారు. ఏం చేశారు వాళ్ళు? ఆ బ్రిడ్జ్ అలాగే నడుస్తూ ఉండగా దానికి సపోర్టింగ్ పెట్టి మళ్ళీను పక్కల నుంచి అక్కడ మళ్ళీ ఆ పిల్లర్స్ ని కట్టి దాన్ని మళ్ళీ స్ట్రెంగ్తన్ చేశారు. సో ఆ విధంగా మనం ఎప్పటికప్పుడు ఆ మెయింటెనెన్స్ వ్యవహారాలు చూసుకుంటూ ఉండాలి. కానీ ఆ మెయింటెనెన్స్ వస్తుంది, ఆ మెయింటెనెన్స్ రాకుండా మనం నివారించాలంటే వాటికి మార్గాలు ఉండవు. అంచేత నేను అనేది ఏంటంటే అమరావతిలో హై రైజ్ బిల్డింగ్స్ కట్టినా కానీ కూడా అక్కడ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆ ప్రాబ్లమ్స్ నివారించగలిగిన ప్రాబ్లమ్సే కానీ అవి ఏమి నివారించలేని డేంజరస్ ప్రాబ్లమ్స్ ఏమి కాదని నాకు ఉద్దేశం. అదే అండి, ఇప్పుడు ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఆల్రెడీ రైతులకు ఏవైతే ప్లాట్లు ఇచ్చారో ఆ ప్లాట్లు ఇప్పటికే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం అనేది కూడా మంచిది. పోయినసారి కూడా వాళ్ళకి అట్లా హ్యాండ్ ఓవర్ చేయకపోవటం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. కొత్త గవర్నమెంట్ వచ్చాక వాళ్ళు ఉద్యమాలు ఏం చేయాల్సి వస్తుంది అనేసి చెప్తున్నారు. దాని మీద ఏం చెప్తారు? అది కరెక్ట్ అండి. ఎందుచేతంటే గతంలో అదొక లూప్ హోల్ కింద ఉండిపోయింది. ఎందుచేతంటే పాపం రైతుల దగ్గర నుంచి ల్యాండ్స్ తీసుకున్నారు, మళ్ళీ రాజధాని అక్కడ లేకుండా డైల్యూట్ చేశారు, మళ్ళీ వాళ్ళ యొక్క ల్యాండ్స్ ని కొంతమందికి గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తానని చెప్పింది. అటువంటి అరాచకమైన ఈ వేరియస్ ఈ స్టేట్మెంట్ మధ్యలో వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎంతవరకు పాడైపోయి ఉంటుందో మనం ఒకసారి ఆలోచించవచ్చు. అంచేతనే వాళ్ళకి సెక్యూరిటీ కల్పించడం కోసం ఎలా అయితే ముందుకొచ్చి వాళ్ళకి కౌలు మళ్ళీ 5 ఏళ్ళు పెంచుతా అన్నారో, అదే విధంగా వాళ్ళకి ఇచ్చే ప్లాట్స్ ని కూడా ఇమ్మీడియట్ గా ప్రయారిటీ బేసిస్ మీదుగా ఐడెంటిఫై చేసి
వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ ఇచ్చినట్లయితే ఇంక మళ్ళీ ఎవరు వచ్చి మార్చడానికి అవకాశం ఉండదు. లేకపోతే ఇది సిఆర్డిఏ చేతిలో ఉన్న, లేకపోతే రేపు పొద్దున్న ఇంకో గవర్నమెంట్ ఏదైనా వచ్చి ఆ సిఆర్డిఏని రద్దు చేసి వాళ్ళు తీసుకున్నా కానీ ఈ రైతులకి డాక్యుమెంట్లు ఇవ్వకపోతే వాళ్ళు ఇబ్బందుల్లో ఉండే అవకాశం ఉంది. అంచేత నా ఉద్దేశం ప్రకారం ఇది గవర్నమెంట్ హై ప్రయారిటీ బేసిస్ మీదుగా వాళ్ళకి ప్లాట్స్ ని కేటాయించినవి డాక్యుమెంటేషన్ రూపంలో వాళ్ళ టైటిల్ డీడ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు సీడ్ క్యాపిటల్ ఏరియాని డెవలప్మెంట్ చేయడానికి పోయినసారి సింగపూర్ కు సంబంధించిన అసెండా సీట్లు అని కొన్ని కంపెనీస్ కి ఇచ్చారండి. ఇప్పుడు అది తర్వాత వాళ్ళు వైదొలిగారు ఈ వ్యవహారం నుంచి. ఈ మధ్యలో కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. ఏంటంటే ఈ సింగపూర్ మంత్రిగా ఉన్న ఈ వ్యవహారంలో చొరవ తీసుకుని ఈశ్వరన్ అన్న ఆయన పదవి పోగొట్టుకున్నాడు, ఆయన ఏదో కేసుల్లో ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఈ సింగపూర్ డీల్లో చంద్రబాబుకి ఏదో ఇంట్రెస్ట్ ఉంది, దానివల్లనే ఆయన వాళ్ళని తీసుకొచ్చాడని విమర్శలు వచ్చినాయి. అంటే అయినప్పటికీ కూడా మళ్ళీ ఈసారి కూడా మేము సింగపూర్ కంపెనీతో మళ్ళీ ఒప్పందం చేస్తాం అంటారు. అసలు పోయినసారి ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుద్ది అంటారు? మీరు చూసినట్లయితే లాస్ట్ టైం మనం చూసినట్లయితే సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, దాని ఎంటీఐ అంటారు, మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, వాళ్ళే డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే మ్యూచువల్ కన్సెంట్ బేసిస్ మీదుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ తో సింగపూర్ కన్సార్షియం అయిన ఎసెండా సింగపూరు, దాన్ని ఇప్పుడు క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ అంటారు, అది సెమ్కార్ప్ డెవలప్మెంట్ యొక్క ఒక డివిజన్ లాంటిది. దాని ద్వారా మేము మ్యూచువల్ కన్సెంట్ బేసిస్ మీదుగా అమరావతి డెవలప్మెంట్ కోసం అగ్రిమెంట్ ఎంటర్ అయ్యామని చెప్పి వాళ్ళు క్లియర్ గా చెప్పారు. కానీ అప్పట్లో గవర్నమెంట్ ఇది ఒక ప్రైవేట్ ఒప్పందం కింద, దీనికి ఏమి గవర్నమెంట్ రికగ్నిషన్ లేదన్నట్టుగాను, ఏదో ఈశ్వరన్ చంద్రబాబు నాయుడు వచ్చిన ఒప్పందం అన్నట్లుగా చిత్రీకరించడం జరిగింది. కానీ తప్పది. యాక్చువల్ గా ఈ స్టార్టప్ ఏరియా ఏదైతే అమరావతిలో ఈ క్యాపిటల్ నిమిత్తం ఉందో దానికి సుర్బానా జురాంగ్ అని చెప్పి సింగపూర్ బేస్డ్ లీడ్ కన్సల్టెంట్ దానికి ప్లానింగ్ ఇచ్చాడు, పాపం అర్బన్ డిజైనింగ్ ఇచ్చాడు, ఎకనామిక్ స్టడీస్ కాండక్ట్ చేశాడు, పొజిషనింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్లానింగ్ చేశాడు. అవన్నీ చేసి పాపం అతను ఒక 7,000 కిలోమీటర్ల పరిధిలో ఆ ల్యాండ్ యూజ్ ని, ఆ క్యాపిటల్ రీజన్ కి, తర్వాత 50 మిలియన్ పీపుల్ కోసం ఆ ప్రాంతాన్ని ప్రొజెక్ట్ చేసి దాన్ని ఒక అర్బనైజేషన్ ప్రాజెక్ట్ కింద చాలా చక్కగా ప్లాన్ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఆ ప్లాన్స్ ని స్టడీ చేసి ఆ ప్లాన్స్ ని డౌన్ చేయడంలో మన వాళ్ళు కృషి పెట్టవలసింది పోయి గవర్నమెంట్ మారింది కాబట్టి దాన్ని మార్చడం అనేటువంటిది, రద్దు చేయడం అనేటువంటిది జరిగింది. ఆ రద్దు చేయడం అనేటువంటిది నా ఉద్దేశంలో చాలా తప్పు. ఎందుకంటే ఏ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరిగినా, ఏ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో అయినా కానీ కూడా ఏదో ఒక చీఫ్ మినిస్టర్, ఏదో ఒక పొలిటీషియన్, ఏదో కార్పొరేషన్ తో సైన్ చేస్తూనే ఉండాలి. ఇంకా అలా సైన్ చేస్తున్న ప్రతిదీ కూడా దాంట్లో కూడా ఏదో కరప్షన్ ఉంది, ఏదో పర్సనల్ మోటివ్ ఉంది అని మనం పాయింట్అవుట్ చేసుకుంటూ పోయినట్లయితే ఏది ఆ విధంగా మనం ఒక ఫెయిర్ వేలో జరిగినట్టుగా మనం చెప్పుకోలేము. అంత పెసిమిస్టిక్ గా వెళ్ళిపోతే ఇంకే పనులు నడవవు. ఇంకా మనకి ప్రతిదీ కూడా ప్రతి పనిలోనూ ఏదో కరప్షన్ ఉంది, ఏదో ఒక సెల్ఫ్ మోటివ్ ఉంది, లేకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు, ఇది ఎవరో ఇద్దరు వ్యక్తుల మధ్యన ఉన్న ఒప్పందము ఇటువంటి రూమర్స్ అనేటువంటిది ఈ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారాను, తర్వాత ఈ సోషల్ మీడియా ద్వారాను క్రియేట్ చేయడం అనేటువంటిది అది చాలా దారుణమైన విషయం. అండ్ బేసికల్ గా ఇక్కడ ఈశ్వరన్ అనేటువంటి వ్యక్తి ఇబ్బందుల్లోకి వెళ్ళింది ఈ విషయంలో కాదు, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. బికాజ్ ఈ ఎంఐటి వాళ్ళే, ఈ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ వాళ్ళు, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు క్లియర్ గా చెప్పారు. ఏం చెప్పారంటే, ఏవైతే మేము ఎక్స్పెండిచరు మేము అయ్యామో ఈ అమరావతి నిమిత్తము అది మేము రైట్ ఆఫ్ చేసేసుకుంటాం. ఎందుచేతంటే అది కొన్ని మిలియన్ అంటే ఫ్యూ $1 million మేము ఖర్చు పెట్టాము ఆ ప్రాజెక్ట్ నిమిత్తము. అది మా కన్సార్షియం ఖర్చు పెట్టినప్పటికి కూడా మేము రైట్ ఆఫ్ చేసుకుంటాము. బికాజ్ ఏదైనా పెద్ద ప్రాజెక్ట్స్ మనం చేస్తామని అనుకున్నప్పుడు ఇటువంటి ఖర్చులు సాధారణమే అని చెప్పాయి. అంతేకాకుండా వాళ్ళు అప్పటికి కూడా ఈ గవర్నమెంట్ చేంజ్ మూలంగా ఈ మార్పులు జరుగుతున్నాయని చెప్పేటువంటి దాన్ని కూడా రికగ్నైజ్ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే,
మళ్ళీ ఒకవేళ అవకాశం ఉన్నట్లయితే మేము ఆంధ్రప్రదేశ్కి దీని పేరేంటి సహాయం చేస్తామని కూడా చెప్పారు. అంచేతనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒకవేళ వాళ్ళని ట్యాప్ చేయాలనుకున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా నా ఉద్దేశం ప్రకారం ముందుకు వచ్చి హెల్ప్ చేస్తారు. అంతేకాకుండా వాళ్ళు ఆల్రెడీ ప్లానింగ్స్, డిజైన్స్, అర్బనైజేషన్ ఇవన్నీ ప్లాన్ చేసి రెడీ పెట్టారు కాబట్టి ఆ ప్లాన్స్ ను ముందుకెళ్ళడంలో మనకి ఈ గ్రీన్ ఫీల్డ్ పీరియడ్ అంటే లీడ్ పీరియడ్ తగ్గి మనకి ప్రాజెక్టు చాలా వేగవంతంగా జరగడంలో సహాయపడుతుందండి. అండ్ ఇప్పుడు నిన్న ఆయన చెప్పడం ఏంటంటే ఇది ఒక మనీ స్పిన్నర్ లాగా, అంటే ఇండైరెక్ట్ ఈ పదాలు కాకపోయినా సరే అమరావతి ఒక మనీ స్పిన్నర్ లాగా చంద్రబాబు నాయుడు ఉపయోగించుకునే అవకాశం ఉందా? అది ఎలా చేసే అవకాశం ఉంది? అంటే మనీ స్పిన్నర్ లాగా ఎలా ఉపయోగపడుతుంది? చంద్రబాబు నాయుడు దాన్ని ఎలా మౌల్డ్ చేసుకోగలుగుతారంటారు? అంటే మనీ స్పిన్నర్ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆలోచన చాలా తప్పుగా ఉంది. ఏంటంటే అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్ అయిపోయి రియల్ ఎస్టేట్ ఒక్కొక్క ఎకరం కోట్లాది రూపాయల్లో మాట్లాడి ఆ కోట్లాది రూపాయల్లో ఆ రియల్ ఎస్టేట్ అమ్మేసుకుంటూ ఉన్నట్లయితే లాభాలు గడిస్తారు అని చెప్పేటువంటి ఒక భావంతో జనాలు అక్కడ ఈ అమరావతి డెవలప్మెంట్ చూస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. అక్కడ మన డెవలప్మెంట్ ఏ విధంగా చూడాలంటే ఇప్పుడు ఉదాహరణకి సైబరాబాద్ అండ్ అరౌండ్ గచ్చిబౌలి అండ్ అరౌండ్ ఏరియాస్ ఏ విధంగా అయితే డెవలప్ అయ్యాయో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గా, అదే విధంగా అక్కడ ఎన్ని కంపెనీలను మనం అట్రాక్ట్ చేయగలిగామో ఆ కంపెనీల నుంచి మనకి సమకూరే డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, అవి కల్పించే ఎంప్లాయ్మెంట్, ఆ ఎంప్లాయ్మెంట్ ద్వారా కల్పింపబడే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఆ విధంగా రాష్ట్రం డెవలప్ అవడానికి వీలు పడుతుంది. అది మనీ స్పిన్నర్ ఏ విధంగా అవుతుంది? ఎప్పుడైతే ఈ ఆర్గనైజేషన్స్ అన్ని పెరిగి పెద్దవయ్యి ఇవి పన్నులు కడుతూ వస్తాయో అప్పుడు ఆంధ్రప్రదేశ్ పన్నుల రూపంలో ఈ రెవెన్యూని కూడా పెంచుకోగలుగుతుంది. ఆ విధంగా అమరావతిని డెవలప్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ యొక్క రెవెన్యూని మనం పెంచచ్చు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి భావన అయి ఉండొచ్చు. కానీ అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ లో మీకు 20 కోట్లు పెట్టి ఎవడు ఎకరం కొండు, 20 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు పెట్టి ఎకరం కొంటే అక్కడ మీకు వాడికి వచ్చే లాభం ఏంటి? వాడికి వచ్చే లాభం ఏం లేదు కదా దాంట్లోను. సో ఈ ఇంకో విషయం ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ రూపంలో ఇంకా పెరగబోతూ ఉంది. అంచేత ఎవరైనా ల్యాండ్స్ అమ్ముదామన్నా కానీ కూడా అవి ట్యాక్సబుల్ అయిపోతాయి ఆ రెవెన్యూస్. ఇంతవరకు ఎవరైతే అగ్రికల్చర్ పేరు మీదుగా ట్యాక్స్ కట్టకుండా వస్తూ ఉన్నారో వాళ్ళకి ఆ వెసులుబాటు ఉండదు. ఆ వెసులుబాటు ఎప్పుడైతే ఉండవో, అమరావతిలో ఉన్న ఫస్ట్ ఆ ల్యాండ్ వాళ్ళకి క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జామ్షన్ ఇచ్చినట్టున్నారండి ప్రత్యేకంగా ఆ టైంలో ఇచ్చుంటారు. కానీ ఇప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు ఏ విధంగా అయితే స్పెషల్ స్టేటస్ రద్దయిందని చెప్పారో నీతి ఆయోగ్ రావడం మూలంగాను, ఆ విధంగా ఇప్పుడు ఫస్ట్ టైమర్స్ కి ఓకే ట్యాక్స్ ఎగ్జామ్షన్ కల్పించవచ్చు, కానీ సెకండ్ టైం సెల్లర్స్ కి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉండదు. ఓకే, అది కాన్స్టెంట్ గా ఉండదు. అంచేతనే ఎవరైతే ట్రేడింగ్ చేద్దాం అనుకుంటారో, ఎవరైతే బ్రోకర్స్ దీంట్లో అగ్రిమెంట్స్ వాటిని రాసుకుని మళ్ళీ అమ్మకాలు జరుపుతాం అనుకుంటూ ఉంటారో వాళ్ళకి అంత బెనిఫిట్స్ ఉండవు రియల్ ఎస్టేట్ ద్వారా. అది వాళ్ళకి తెలియక చేసే పనులు అవన్నీ కూడా అవి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అందరినీ ముంచుతాయి. ఇటువంటి పనులు చేసిన వాళ్ళందరూ కూడా అందరినీ ముంచుతారు. సో దానికన్నా నేను ఏంటంటే మనీ స్పిన్నర్ ఏ విధంగా అంటే ఈ రోజు ఏ విధంగా అయితే ఈ గచ్చిబౌలి అండ్ అరౌండ్ ప్రాంతం నుంచి మనకి ఒక 60,000 కోట్ల దాకా టాక్సేషన్ రూపంలోను, రకరకాల బిజినెస్ రూపంలోను, రకరకాల హ్యూమన్ హ్యాబిటేషన్ రూపంలోను అదంతా డెవలప్ అయిందో, ఆ విధంగా నా ఉద్దేశం ప్రకారం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు గుంటూరు, విజయవాడ, ఏలూరు, అటు తెనాలి ఇవన్నీ ఏకమైపోతాయి అమరావతితో పాటు. అదొక పెద్ద సిటీ కింద మారే అవకాశం ఉంది అనమాట. ఇప్పుడు మనం ఓన్లీ ఒక 8,000 acres ఆఫ్ అమరావతి చూస్తున్నాం, కానీ మనం ఒక లాంగ్ టర్మ్ విజన్ తో చూసినట్లయితే ఒక పక్క నుంచి గుంటూరు, ఇంకో పక్క నుంచి విజయవాడ, ఇంకో పక్క నుంచి తెనాలి, ఇంకో పక్క నుంచి ఏలూరు, ఇవన్నీ కూడా ఒకటైపోయి అది ఒక పెద్ద హబ్ కింద, పెద్ద సెంటర్ కింద మారే అవకాశం ఉంది. అది దృష్టిలో పెట్టుకుని మనం అక్కడ జరిగే బిజినెస్, అక్కడ జరిగే వ్యాపకాలని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రానికి ఆదాయం ఎంతవరకు పెరగగలదో అది చూడాలి. కానీ
రియల్ ఎస్టేట్ బేసిస్ మీదుగా చూసినట్లయితే అక్కడ ఏమి కూడా పెద్ద మనీ స్పిన్నర్ కాదు. అంటే ఇప్పటికే అక్కడ హడావుడి ఎక్కువైపోయింది, రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ హవా ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా ఎవరైనా సరే ఇష్టం వచ్చిన రేట్లు చెప్తున్నారు. దానివల్ల కూడా అక్కడ కొనాలని వెళ్ళిన వాళ్ళు కూడా నిరుత్సాహపడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారండి. కరెక్ట్. ఇప్పుడు మీకు తెలంగాణ ఎప్పుడైతే విడిపోయిందో, తెలంగాణ ఎప్పుడైతే సెపరేట్ స్టేట్ అయిందో, మీకు ఆంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు, ఇటు ఈవెన్ రాయలసీమ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ల్యాండ్ రేట్స్ పెంచేసేసారు. ఓకే, ఈవెన్ స్మాల్ విలేజెస్ లో మీకు ఎంత సర్ప్రైజింగ్ అంటే ఒక 1 సెంట్ ఆఫ్ ల్యాండ్ కి వాళ్ళు 6 లక్షలు 5 లక్షలు మినిమం 3.5 లక్షల నుంచి మాట్లాడుతున్నారు. స్మాల్ విలేజ్ లో అక్కడేమి యావిగేషన్స్ లేవు, వ్యాపకాలు లేవు, అక్కడ బస్సు కూడా లేదు ఆ ప్రాంతాలకి. అటువంటి ప్రాంతాల్లో కూడా 3.5 లక్షలు అడుగుతున్నారు. యాక్చువల్ గా బాంబే అవుట్స్కట్స్ లో మీకు అంత రేట్ లేదు. ఓకే, ఢిల్లీ అవుట్స్కట్స్ లో లేదు అంత రేటు. సో ఈ విధంగా ఆంధ్రలో అత్యాస పెరిగిపోయింది. రియల్ ఎస్టేట్ తీసుకుని ప్రతివాడు రియల్ ఎస్టేట్ వెంచరే, ప్రతివాడు ప్లాట్స్ చేసి అమ్మేయడానికి ట్రై చేసేయడమే. ప్రతివాడు కూడా ఏంటంటే డబ్బులు పట్టట్లేదు, అగ్రిమెంట్ చేసి కొంత అడ్వాన్స్ కింద ఇచ్చి మళ్ళీ దానికోసం ఎవరో ఒకరిని చూస్తున్నారు, ఎవరో కొనుక్కునే వాళ్ళని చూస్తున్నారు. ఓకే, దాంట్లో ఎవరైనా పొరపాటున మోసపోయారనుకోండి, అంటే ఏంటి, కొనుక్కుని ఎక్కువ రేట్లో కొనుక్కుని వాళ్ళకి సరైన ఈ టైటిల్ డీడ్స్ కూడా ఉండట్లేదు. సో ఈ నేపథ్యంలో ఇది కూడా రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇది రెగ్యులేట్ చేయకపోతే బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది ఆ ప్రాంతానికి. ఆల్రెడీ అక్కడ బోల్డ్ మంది బ్రోకర్స్ తయారైపోయారు. చాలా మంది రైతుల దగ్గర నుంచి ఆ చుట్టుపక్కల అంటే పెరిఫెరల్ శాటిలైట్ ఏరియాస్ నుంచి వాళ్ళు రైతులు డబ్బులు ఇవ్వకుండా అగ్రిమెంట్లు చేసుకుని 1 లక్ష 2 లక్షల రూపాయలు ఇచ్చి ఇది ఎక్కువ రేట్లలో బయట నుంచి ఎవరైనా బక్రా అంటే మేకలు లాంటి వాళ్ళు దొరుకుతారేమో అని చెప్పి చూస్తున్నారు. వాళ్ళు దొరకకపోయినట్లయితే ఇటు రైతులు స్టక్ అవుతారు, ఆ ప్రాంతానికి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎవరైనా ఒకవేళ డబ్బు ఇచ్చినా కానీ వాళ్ళు ఇరుక్కుపోవడం మూలంగా అమరావతికి బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది. అంచేతనే ఇటువంటి వ్యాపకాలని నిరోధించేలాగా చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అండ్ ఇంకా ఫర్దర్ గా ఇప్పుడు అక్కడ ఏమేమి అంటే ఇప్పుడు ఏదో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని వస్తాయని చెప్తున్నారండి అమరావతికి సంబంధించి. ఇంకా వేరే ఇంకా ఏం యాక్టివిటీకి అక్కడ అవకాశం ఉందంటే, అంటే ఇప్పుడు ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్ క్యాపిటల్ రీజన్ కింద పెంచుతా ఉన్నప్పుడు క్యాపిటల్ రీజన్ కింద మనం దాన్ని గ్రో చేస్తున్నప్పుడు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సే కాదు, ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తో పాటు రకరకాల కార్పొరేట్స్ ని అట్రాక్ట్ చేయొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని అట్రాక్ట్ చేయొచ్చు, అలాగే సాఫ్ట్వేర్ కొంతమంది కొత్తగా వచ్చే వాళ్ళని అట్రాక్ట్ చేయొచ్చు. ఓకే, ఉన్నవాళ్ళు మన దగ్గర రాకపోయినప్పటికీ కూడా కొత్తగా ఎవరైనా ఎంట్రీ అవుతుంటే ఇండియాలోకి వాళ్ళని అట్రాక్ట్ చేయొచ్చు. అదే విధంగా లాట్ ఆఫ్ కంపెనీస్ జపాన్ నుంచి ఈవెన్ చైనా నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్స్ కోసం చూస్తున్నాయి. ఎంచేతంటే ఇప్పుడు చైనా యొక్క ప్రొడక్ట్స్ ని కొనడానికి దీని పేరేంటి కొన్ని కంట్రీస్ జంకుతున్నాయి. అటువంటి నేపథ్యంలో చైనా వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, స్టెప్ డౌన్ అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పెట్టి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయినట్టుగా చేసుకుందాం అని చెప్పి చూస్తున్నారు. ఓకే, ఆ నేపథ్యంలో చైనీస్ యొక్క ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో పెరిగిపోయింది. ఓకే, ఆ రేషియో పెరిగిన నేపథ్యంలో తెలివిగా మనం అది ఉపయోగించుకున్నా కానీ కూడా మనకి బోల్డ్ చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. అయితే ఇక్కడ ప్రాబ్లం వల్ల వచ్చే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళు చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ కి వ్యతిరేకం. ఓకే, కానీ వాళ్ళ మైండ్ సెట్ కూడా మార్చవలసిన అవసరం ఉంది. ఎందుచేతంటే చైనా మనకేమి అపకారం చేసింది ఏమీ లేదు. చైనా సైజులో బాగా పెరిగిపోయింది, ప్రపంచంలో పెద్ద దేశం కింద మారుతోంది, కొద్ది కాలంలో అమెరికాని కూడా బీట్ చేయబోతోంది. అటువంటి చైనాతో మనం దెబ్బలాట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనతో ఫ్రెండ్లీగా ఉంటాం అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, లెట్స్ హ్యావ్ ఒక జాయింట్ ట్రేడ్ పాలసీ పెట్టుకుందాం అని అంటున్నారు. అదేవిధంగా సరిహద్దుల్లో ఉన్న వివాదాలను పరిష్కరించుకుందాం అంటున్నారు. వాళ్ళకి మన సరిహద్దుల్లో ఇప్పుడు ఏంటంటే ఈ కొన్ని ప్రాంతాలు వాళ్ళు ఆక్యుపై చేశారని చెప్పి ఒక రూమర్ ఉంది. అది గవర్నమెంట్ కాదంటుంది, ప్రతిపక్షాలు ఏమో అవునంటాయి. బట్ అది ఏంటి, అది కూడా వీళ్ళు నిర్ద్వందంగా క్లారిఫై చేయవలసిన అవసరం ఉంది సిటిజన్స్ కి. ఓకే, ఆ నేపథ్యంలో ఒక చెడు భావాన్ని చైనా మీద క్రియేట్ చేస్తున్నారు, కానీ చైనా యొక్క గ్రోత్ ని మనం రికగ్నైజ్ చేయలేకపోతున్నాం. అటువంటి ప్రాంతాలు చైనాతో మన ట్రేడ్ చాలా ఎక్కువ అన్నట్టుందండి. చైనా నుంచి మనకి ఇంపోర్ట్స్ బల్క్ డ్రగ్స్ ఇవన్నీ మనం ఎన్ని పైకి చెప్తున్నా సరే అది ఎక్కువే అన్నట్టుంది కదండి. కరెక్ట్.
అదేవిధంగా ఇప్పుడు జపాన్లో కూడా వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్స్ కోసం చూస్తున్నారు. సో మనం ఇప్పుడు లుక్ ఈస్ట్ బేసిస్ మీదుగా మన ఈ వెస్ట్ కాకుండా, గతంలో చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ కంపెనీస్ ట్యాప్ చేసేవారు, అలా కాకుండా లుక్ ఈస్ట్ బేసిస్ మీదుగా జపాన్, కొరియా, సౌత్ కొరియా అండ్ చైనా వీటిని ట్యాప్ చేసుకుంటూ పోయినట్లయితే నా ఉద్దేశం ప్రకారం మనం సక్సెస్ కాగలము. తెలంగాణ ముఖ్యమంత్రి ఆ బ్యాచ్ వాళ్ళు అమెరికా వెళ్తున్నారు కాబట్టి మనం ఇటు చూడటం బెటర్ అంటారా? అంటే ఇప్పుడు అమెరికా నుంచి ఎంతమంది వెళ్ళినా కానీ ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి వాళ్ళని సన్మానించడం కానీ, వాళ్ళని కొన్ని ఈవెంట్స్ తయారు చేసి వాళ్ళ స్పీచ్లు వినడం కానీ జరుగుతుంది. కానీ అక్కడి నుంచి డబ్బు రావడం అనేటువంటిది అది తగ్గింది, ఫ్లో తగ్గింది. అంచేత ఇప్పుడు డబ్బులు ఎక్కడున్నా అక్కడ ఫోకస్ మన ఉండాలి. కానీ డబ్బులు ఇప్పుడు ఎక్కువగా ఉన్నది చైనాలోను, జపాన్లోను. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ల కోసం చూస్తున్నారు, సౌత్ కొరియాలోను వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి మనం అట్రాక్ట్ చేయాలి. కానీ ఎవరైతే పెట్టట్లేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఈ ప్రెజెంటేషన్స్ వాళ్ళని ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళని మనం ఏమీ కూడా మనం వాళ్ళ నుంచి ఏమి కూడా రప్పించుకోలేము అని చెప్పి నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే మన తెలుగులో ఒక ఉంది కదా, అక్కడకు రాని చుట్టము మొక్కిన వరమేని వేల్పు మోహరంలో తానెక్కిన గుర్రము గక్కున విడవంగా గదరాసుమతి అన్నట్టుగా మనకి అవసరం ఎక్కడ మనకి ఇమీడియట్ గా ఇది ఉంటుందో అది చూసుకుని దాన్ని ట్యాప్ చేయాలి. కానీ ఆ అవకాశం పోగొట్టుకుంటే మళ్ళీ ఆ అవకాశం మనకి రాదు. అదే మొత్తంగా కూడా ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తారు? ఇప్పుడు నిన్న ఈయన మీటింగ్ తర్వాత ఈ ఎలా అమరావతి దశ ఏ రకంగా ఉండబోతుంది అంటారు? ఫైనల్ గా కంక్లూడింగ్ స్టేట్మెంట్ చెప్పండి. అమరావతి మీద ఈ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ క్రియేట్ చేయడం అనేటువంటిది ఒక రైట్ డైరెక్షన్ లోనే నడుస్తుంది ప్రస్తుతానికి. అయితే కీపింగ్ ఇన్ మైండ్ లాంగ్ టర్మ్ ఆస్పెక్ట్స్, లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం చేయవలసిన పని ఏంటంటే ప్రజల యొక్క లార్జర్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకుని ఈ అమరావతి సోల్ క్యాపిటల్, ఈ అమరావతి ఇర్రివోకబుల్ క్యాపిటల్ ఆంధ్రాకి అనే దానికి చట్టబద్ధతని క్వశ్చనబుల్ గా కాకుండా క్వశ్చనబుల్ చేయలేని విధంగా ఆ లెజిస్లేషన్ ఫ్రేమ్ వర్క్ ని పట్టుకొచ్చి ఎక్స్పర్ట్స్ యొక్క హెల్ప్ తీసుకుని ఆ ఫ్రేమ్ వర్క్ పట్టుకొచ్చి దానికి అది పట్టురావాలి ఒకటి. దాంతోపాటు ఎవరైతే రైతులు ఆల్రెడీ భూములు ఇచ్చారో వాళ్ళకి వాళ్ళకి ఇస్తా ఉన్న ప్లాట్స్ యొక్క టైటిల్స్ డీడ్స్ ని కూడా వెంటనే ఇవ్వాల్సిన పని ఉంది. అవసరమైతే వాళ్ళకి 5 years కాదు, ఇంకొక 10 years పెంచి తప్పులేదు కౌలది ఇవ్వడంలో. ఈ చర్యలను దృష్టిలో పెట్టుకుని లాంగ్ టర్మ్ అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ దృష్టిలో పెట్టుకుని మనం మోడీ గారిని ఒప్పించి, సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించి చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకున్నా ఇట్స్ ఓకే, జపనీస్ ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకున్నా ఓకే. బట్ సింగపూర్ గవర్నమెంట్ ఆల్రెడీ దీంట్లో సింగపూర్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ కొంత ఏంటి చాలా వరకు కూడా పనులు చేశాయి. కాబట్టి డిజైనింగ్ లోను, ఆర్గనైజేషన్ ప్లానింగ్ లోను, వాటిని హెల్ప్ తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే డెఫినెట్లీ మనం సక్సెస్ ఓవర్ నైట్ రాదు కదా, ఇట్ మే టేక్ సమ్ టైం. బట్ మనకి మనం ఆ రైట్ మార్గంలో ఉన్నట్లయితే మనం సక్సెస్ ని స్ట్రైక్ చేసే అవకాశం ఎంతనే ఉందండి. అమరావతిలో అభివృద్ధికి తూర్పు దిక్కుగా చూడటం మంచిదని చెప్పేసి శాస్త్రి గారు చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు ఈ విషయాలని చెప్పినందుకు థ్యాంక్స్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.